చాలామంది ఉప్మా చేయండిరా అంటే ఫస్ట్ తీసి అట్లా వేసేస్తారు. అది చాలా చాలా తప్పు, అది భయంకరమైన తప్పు. ఎందుకంటే ఉప్మా చేసే ముందు ఉప్మా రవ్వని కొంచెం వేయించాలి. ఓకే, అలా వేయించడం వల్ల ఏమవుతుంది, ఉప్మా ఏగుతుంది అంతే. ఓకే, సెకండ్ థింగ్, కొంచెం ఇట్లా అతకపోయినట్టు వస్తుంది. ఇది వేయించకుండా ఉప్మా చేస్తే కొంచెం మనకేదో వంట తెలుసు కాబట్టి, కొంచెం వచ్చు కాబట్టి అలా చేస్తాం. జస్ట్ ఒక 3 minutes ఏం చేసి తర్వాత ఉప్మా చేసే ప్రాసెస్ అందరికీ తెలిసిందే. ఉల్లిగడ్డ కోయాలి, మిరపకాయలు కోయాలి, కలిమాకు వేయాలి, పోపు గింజలు వేయాలి, పల్లీలు వేయాలి. ధనికులు అయితే ఇంత బాదం పప్పు, ఇంత కాజు, ఇంత కిస్మిస్ వేసి తినొచ్చు. అది ఉప్మా రవ్వ ఇంత వేసి ఇవన్నీ వేసి తినొచ్చు. ఏది ధనికులు అయితే. మనలాంటి మధ్యతరగతి అంటే మాలాంటి మధ్యతరగతి వారైతే అన్ని పల్లీలు అలా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ధనికుల కంటే ధనం ఉంటుంది కాబట్టి 1/2 కిలో ఉప్మా రవ్వకి 1/2 కిలో కాజు, 1/2 కిలో బాదం, 1/2 కిలో కిస్మిస్ వేస్తారు. ఆ మాత్రం నెయ్యి పోస్తారు. మనం ఈ మధ్యతరగతి వ్యవహారాలు ఎట్లుంటాయని తెలిసే కదా. అయినా సరే చేసుకొని తిన తప్పదు. చూస్తున్నా చాలామందిని చూస్తున్నా. నేను ఏం చూస్తున్నానని తర్వాత చెప్తా. ప్రస్తుతానికి ఉప్మా దగ్గర ఉందాం. ఉప్మా చేసుకొని ఇప్పుడు మనకు వంట వచ్చు కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనకు మనమే చేసుకుంటాం. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి, ఇంట్లో ఎవరు ఉన్నా కానీ మనం వేసుకోవాలి. అదే వంట రాలేదనుకో ఒకళ్ళ మీద ఆధారపడాలి మనం. అమ్మా చేయవే, అక్క చేయవే, చెల్లె చేయవే అని అడగాలి. ఆ బాధలు మనకు లేదు. వీ నో హౌ టు కుక్. ఓకే, అలా మనం ఎంతో కొంత డిగ్రీ పొందాం వంటలో. సో మన వంట మనమే వండుకుందాం, మనమే తిందాం.